అయినను ఖడ్గమే అయినను నాలో ఉండుము యేసయ్యా, నీతో నడుపుము యేసయ్యా, నాలో ఉండుము యేసయ్యా, నీతో నడుపుము యేసయ్యా. నాలోనే నీ ఉండుము యేసయ్యా, నీతోనే నన్ను నడుపుము యేసయ్యా. ప్రభుకు అప్పగించుకుంటావా బిడ్డ? ఆయనను నడిపించటానికి, ఇంకెన్నడూ నీవు కృంగిపోకుండా నిన్ను ఆదరించటానికి, శక్తితో నింపడానికి, శత్రువు కీడును నిన్ను తప్పించువాడు ఆయన. ప్రభుకు అప్పగించుకో ఈ రాత్రి, ఆయన రక్తమును ఆశ్రయించి రాత్రి. గాఢాంధకారములోనా నేను నడచినను, ఆ మండుచున్న జ్వాలలలోనా నేను నడచినను, గాఢాంధకారములోనా నేను నడచినను, ఏ మండుచున్న జ్వాలలలోనా నేను నడచినను, ఏ అపాయమున దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకక, ఏ అపాయమున దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకక, నాలో ఉండుము యేసయ్యా, నీతో నడుపుము యేసయ్యా, నాలో ఉండుము యేసయ్యా, నీతో నడుపుము యేసయ్యా. నాలోనే నీ ఉండుము యేసయ్యా, నీతోనే నన్ను నడుపుము యేసయ్యా. తండ్రి, ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా నా దేవా, అది ఏ సమయమందైనా నీ కృప చేత నన్ను బలపరుచయ్యా. ఏ ఆధారము లేని చోటు నేనున్నా కూడా నువ్వు నాతో ఉంటే చాలయ్యా. గొప్ప కార్యము నేను చూస్తాను ప్రభువా. నా హృదయంలోనికి రండి యేసయ్యా అని అడగండి. ప్రతికూల పరిస్థితిలోనా నేను ఉండినను, ఏ ఆధారమే లేని చోట నేను ఉండినను, ప్రతికూల పరిస్థితిలోనా నేను ఉండినను. దేవా, నా దేవా, ఏ ఆధారమే లేని చోట నేను ఉండినను, ఏ ఆవేదన దరి చేరనీయక, ఏ నిట్టూర్పులు నన్ను కృంగదీయక, ఏ ఆవేదన దరి చేరనీయక, ఏ నిట్టూర్పులు నన్ను కృంగదీయక, నాలో ఉండుము యేసయ్యా, నీతో నడుపుము యేసయ్యా, నాలో ఉండుము యేసయ్యా, నీతో నడుపుము యేసయ్యా. నాలోనే నీ ఉండుము యేసయ్యా, నీతోనే నన్ను నడుపుము యేసయ్యా. నాలోనే నీ ఉండుము యేసయ్యా, నీతోనే నన్ను నడుపుము యేసయ్యా. అప్పగించుకుంటావా బిడ్డ? ఇక సమాప్తి వరకు సదాకాలం
నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన వాడు ఆయనే. ఆయన నిర్లక్ష్యము చేయొద్దు బిడ్డ, ఆయన నిర్లక్ష్యము చేయొద్దు. ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటావా? ఆయన యందు పూర్తిగా విశ్వాసం ఉంచుతావా? ఆయనను ఆధారము చేసుకుంటావా? ఆయన ఎదురు చూస్తున్నాడు. గొప్ప కార్యమును నీ పక్షమును చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఆయన హస్తం నీ మీదకి వస్తుంది. నువ్వు అప్పగించుకున్న వ్యక్తివైతే ఆయన నీ బాధ్యత వహించడానికి ఇష్టపడుతున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండటానికి, స్థిరముగా నిలిచి ఉండటానికి, విశ్వాసముతో ఆయనను వెంబడించటానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరిపై నా దేవుని ఆత్మ దిగి వచ్చుచున్నది. ఈ రాత్రి నా ప్రభు నిన్ను దర్శించి ఉన్నాడు. ఇది మొదలుకొని ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. తన మహిమను నీకు కనపరచబోతున్నాడు. అలిసిన నీ ప్రాణమునకు నెమ్మది, విశ్రాంతి ఆయన ఇవ్వబోచున్నాడు. ఆయన తన పేరు పెట్టబడిన ఈ స్థలమందు నీకు మేలును, సమాధానమును, ఆశీర్వాదమును ఆయన నియమించి ఉన్నాడు. నీవును నీ కుటుంబము వర్ధిల్లునట్లుగా ఆయన తన కృప చూపువాడు. నూతన వాత్సల్యత నీకు అనుగ్రహించేవాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు అప్పగించుకోండి. ఓ పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ నీ ప్రజలను నీ పేరు పెట్టబడిన ఈ స్థలమందు నాయన నీ స్వరక్తమిచ్చి నీ వేరుపరుచుకుని ఈ సంఘ సహవాసమందు వర్ధలిపచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఆశతో వీరు వచ్చి ఉన్నారో, ఏ భారముతో వీరు వచ్చి ఉన్నారో, నీ రాజ్యం శాశ్వతమైందని, నీ తోడు గొప్పదని, నిత్య జీవమును చేపట్టుటే గొప్ప ధన్యతని, నిన్ను సంపాదించుకునే ఆ గొప్ప విశ్వాసమును ప్రభు వీరు విని ఉన్నారు నాయన. విన్న ప్రతి వాక్యమును ప్రభు వీరి హృదయంలో స్థిరపరచండి. నీ మాటే స్వస్థతనిస్తుందయ్యా, నీ మాటే అద్భుతము చేయిస్తుందయ్యా, నీ మాటే గొప్ప కార్యములు చూపిస్తుందయ్యా. విశ్వాసముతో వచ్చిన ప్రతి బిడ్డ నీ శక్తితో తాకబడునుగా కామె, విడుదల పొందునుగా కామె, మరింత క్షేమాభివృద్ధి పొందునుగా కామె, గొప్ప సాక్షులుగా నీ సన్నిధిలో స్థిరులై నిలుచుందురుగా కామె. యేసు నామములో ప్రార్థించి నీ కృపను విడుదల చేయించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.